ఈ జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. రాజమండ్రి, కాకినాడ అనేక ఆ రోడ్లో అనేక మంది మరణించినటువంటి సంగతి మీ అందరికీ, మీడియా వారు అందరికీ తెలుసు. అలాగే ప్రజలు కూడా చాలా బాధలు పడ్డారు. మొన్న కూడా ఇద్దరు యువకులు ఆ రోడ్లో మరణించడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ఆ రోడ్డు ప్రమాదం జరిగిందో ఆ ప్రమాద స్థలిని కూడా సందర్శించి ఇక మీద ఇటువంటి ప్రమాదాలకు గురవ్వకూడదని ఆయన స్వయంగా ఆ ఏడీబీ రోడ్లో ప్రయాణం చేయడమే కాకుండా ఇటు పిఠాపురం, సామర్లకోట ఈ రెండు మున్సిపాలిటీలు దాని గత 5 సంవత్సరాల్లో కూడా ఆ రోడ్డుని నిర్వీర్యం చేయడం కానీ కనీసం ఒక తట్ట మట్టి కూడా పోయలేదు. ఎవరైనా నాయకుడు బాగున్న రోడ్లు అంటే తిరుగుతారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏ రోడ్లు బాగోలేదో ఆ రోడ్డు అంటే వచ్చి ఆ రోడ్లు మరమ్మతు చేయడమే కాకుండా ఆ రోడ్లన్నీ బాగు చేసే విధంగా అధికారులు చూస్తారనే ఉద్దేశంతో బాగోలేనటువంటి రోడ్లో వచ్చేటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారని చెప్పుకోవాలి. ఇప్పుడు వరకు నాయకులందరూ కూడా ఏ రోడ్డు బాగుంటే ఆ రోడ్లో ప్రయాణించడం. ముఖ్యంగా రేపు అలాగే ఇక్కడ ఏదైతే 100 పడకల ఆసుపత్రి కేటాయించడం జరిగింది పిఠాపురం నియోజకవర్గానికి, దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు సందర్శించేటువంటి అవకాశం ఉంది. అలాగే అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. గోకులం షెడ్ కూడా ఆయన ప్రారంభించడం జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో 500 గోకులాలు ఇవ్వడం జరిగింది. అది ఇక్కడ ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గోకులం షెడ్లు ప్రారంభించడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తాను.